యూరప్ సమాజంలో ఈ మధ్యనే మార్పు ప్రారంభమైంది. ఈ చార్లీ లాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే ఈ పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, సిరియా, లెబనాను, పాలస్తీనా, యెమెను ఇట్లాంటి ఇరాక్, ఇరాన్ ఇట్లాంటి దేశాల నుండి యూరప్ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, వలసకి వెళ్ళినటువంటి వాళ్ళు, అది అక్రమ మార్గంలోనో, సక్రమ మార్గంలో 2 దారుల్లో వెళ్ళినోళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి సాదరంగా స్వాగతం పలికిన దేశాలు. పూలమాలలు ఇచ్చి, పుష్పగుచ్చాలు ఇచ్చి మరి పిలిచారు. వీళ్ళు నిదానంగా అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాక ఇప్పుడు అక్కడ తమ రాజ్యం కావాలి, తమ మత రాజ్యం కావాలి. తమ దేశాల్లో ఫెయిల్యూర్డ్ అక్కడ మత రాజ్యాలు. పాకిస్తాన్లో ఫెయిల్యూర్, బంగ్లాదేశ్లో ఫెయిల్యూర్, ఆఫ్ఘనిస్తాన్లో ఫెయిల్యూర్. అక్కడెక్కడైనా ప్రజలకు హక్కులు ఉన్నాయా? మహిళలకు హక్కులు ఉన్నాయా? ఏమన్నా అభివృద్ధి ఉందా? అలాగే యెమెను, సిరియా, పాలస్తీనా, లెబనాను ఇట్లాంటి చోట్ల ఏమన్నా అభివృద్ధి ఉందా? అక్కడ ఏ అభివృద్ధి లేదు. మతం పరంగానే అక్కడ మత దొరతతోనే నడిచారు. కానీ ఏమన్నా అభివృద్ధి ఉందంటే లేదు. ఇక్కడ ఈ అభివృద్ధి చెందిన దేశాలని మత దేశాల కిందకి మార్చే ప్రయత్నాలు ప్రారంభమై బ్రిటన్ 2050 కల్లా ఇస్లామిక్ రాజ్యంగా, అట్లాగే ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇట్లాంటి వాటిని మార్చే ప్రక్రియ సాగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని నిలదీస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఈ మధ్యన ప్రారంభమయ్యారు. అందులో ఈ చార్లీ ఒకడు పాకిస్తాన్ని నిలదీస్తూ వచ్చాడు. అలాగే భారతదేశం ఏదైతే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్కి వ్యతిరేకంగా కొట్టిన దెబ్బని సమర్థిస్తూ వచ్చాడు. అదే సందర్భంలో ఈ మత ఉన్మాదాన్ని కంట్రోల్ చేయాలని కోరుతూ ఉండేవాడు. ఇప్పుడు అతన్ని కాల్చి చంపారు. అంటే ఇది అంతర్జాతీయ తీవ్రవాద కుట్రగానే కనబడుతోంది.